కథోనికి ఏతైతే కథోనికి కథ అయిందన్నట్టు ఓ దిక్కు బార్డర్ల మనోళ్లకు పాకిస్తాన్ వాళ్ళకు నడుమ లొల్లైతుంటే ఇటు కొంతమంది ఫేక్ వార్తలు పుట్టిస్తుర్రు, అబద్ధాలు ప్రచారం చేసి పబ్లిక్ను ఆగమాగం చేయాలని చూస్తుర్రు. మరి వాళ్ళకు అదేం ఆనందమో ఏమో సమజైతలేదు. సోషల్ మీడియాలో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న ఫేక్ వార్తలు ఇగో గివే. జర్ర గిసొంటి ముచ్చట్లతోని పైలంగా ఉండుర్రి, ఉత్త పుణ్యానికి పరిశాన్ కాకుర్రి. చెప్పేటోనికి ఈనటోడు లోకువా అన్నట్టు ఏది పడితే అది చెప్పుకుంటా పేకు ముచ్చట్లతోని పబ్లిక్ ను ఆగం పట్టిస్తున్నారు కొంతమంది. పాకిస్తాన్ వాళ్ళతోని లొల్లైతున్న గిసోంటి యాలల్లా తాడు బొంగరం లేని గాలి వార్తలు పుట్టిస్తున్నారు. దేశంలో పెట్రోల్ డీజిల్ అయిపోతాంది, రేపు దొరకదు కావచ్చు అని సోషల్ మీడియాలో ఉత్తుత్తి పోస్టులు పెట్టి అందరిని ఆగం లేపుతుండ్రు. ఇదే ముచ్చట మీద నూనె సంఘపోళ్ళు మాట్లాడుకుంటా గవన్నీ ఉత్తముచ్చట్లే, పెట్రోల్ డీజిల్ ఎంత కావాలంటే అంతున్నది, ఎక్కడ ఇవ్వలకేం తిప్పలేదు, అసోంటి పేకు వార్తలు నమ్మకుర్రి అని చెప్పిండ్రు. అగో పులి అంటే ఇగో తోక అన్నట్టు పేకు ముచ్చట్లు నమ్మి కొంతమంది పెట్రోల్ బంకుల కాడ లైన్లు కడుతుంటారు. పెట్రోల్ డీజిల్ మళ్ళా దొరకదు కావచ్చు అన్నట్టే చేస్తుంటారు. అగో గట్ల చేయొద్దు, ఉత్తగా పబ్లిక్ ను పరిశాన్ చేయొద్దు అని చెప్తున్నారు ఆఫీసర్లు. ఇంకో దిక్కు 2-3 దినాలు ఏటీఎంలు బంద్ చేస్తారని కొంతమంది పుకార్లు పుట్టించారు. సోషల్ మీడియాలో ఉత్తుత్తి ముచ్చట్లు తిప్పుతాండ్రు. ఇదే ముచ్చట మీద ఏంది ఏం కథ అని అనుకుంటే అంత ఉత్తదేనని తేల్చిండ్రు. బార్డర్లో ఉన్న రాష్ట్రాలలో బడులు, కాలేజీలు, విమానాల స్టేషన్లు బంద్ పెట్టిండ్రు. గాని గిట్ల పెట్రోల్ బంకులు, ఏటీఎంలు బంద్ పెడుతున్నామని ఎవ్వళ్ళు ఎక్కడ చెప్పలేదు. కానీ కావాలని కొంతమంది లేనిపోని ప్రచారం చేసి పబ్లిక్ ను గాయ అయ్యేటట్టు చేస్తాండ్రు. అందుకే పేకు ముచ్చట్లతోని పేకు వార్తలతోని జర పైలంగా ఉండుర్రి. నిజమేనా అనుకొని షేరింగులు కొట్టకుర్రి. అయినా ఉత్తుత్తి ముచ్చట్లతోని పబ్లిక్ ను ఆగం పట్టిస్తే ఏమొస్తుందో ఏమో చిడగత్తోళ్లకు.